హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అంగన్వాడీలో ఇచ్చిన పాలతోటి పరమాన్నం అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నాము, దాంట్లో 1 లీటర్ మిల్క్ అయితే పోసుకోవాలి. మిల్క్తో పాటు ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే అరసాల అంటారు కదా, దాంతో 2 అయితే తీసుకున్నాను రైస్. మంచిగా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని, ఈ పొంగు అయితే పడతాయి కదా పాలు, అలా పొంగు పట్టాకైతే ఈ రైస్ని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. మంచిగా పొంగు పట్టాక వేసుకోవాలి. రైస్ అయితే మంచిగా ఉడికిందాక ఉంచుకోవాలన్నమాట. ఇలా రైస్ వేసుకొని కొంచెంసేపు ఉంచుకోవాలి ఉడికిందాక. ఈ లోపల బెల్లం అయితే నలకొట్టుకొని పెట్టుకుందాము. ఇది కూడా నాకు అంగన్వాడీలోనే ఇచ్చారండి. ఇలా అయితే నలకొట్టుకొని పెట్టుకోవాలి. ఈలోపు రైస్ అయితే ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. రైస్ అయితే ఇప్పుడే పడుతుంది మంచిగా, ఇంకొంచెం ఉడకాలి. రైస్ ఇదిగా ఇలా ఉడికేటప్పుడు మాత్రం బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక మాత్రం తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత పైన బాదం పప్పులు వేసుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో ముద్దపప్పు నెయ్యి కనుక వేసుకొని తింటే ఆహా, ఆ కాంబినేషనే వేరే లెవెల్ అనమాట. మీకు కూడా ఇలాగా ఇష్టమా తినడం? ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.